తుడుచుకునేటప్పుడు ఇట్లా ఇట్లా కింద. సో సార్ ప్రతి చిన్నది తాగేటప్పుడు అంటే నా క్యారెక్టర్ ప్రకారంగా ఏదో పద్ధతిగా తాగాడు కదా. సో నేను ఇట్లా తాగుతుంటే అట్లా కాదు అసలు. అంటే వాడు అంటే వాడికున్న క్యారెక్టర్ ప్రకారం మీద పోసుకుంటాడు. అంటే పర్టికులర్గా పద్ధతిగా తాగాడు వాడు. తాగుతూనే ఇట్లా మీద కొంచెం కింద పడుతుంటుంది. సో మళ్ళీ దాన్ని ఇట్లా తుడుచుకుంటుంటాడు. సో ఇట్లా చిన్న చిన్న డీటెయిల్స్ ఎక్కడా మిస్ కాడు. ఇంటర్వెల్ సీన్లో సునీల్ గారికి హెయిర్ డై చేసేటప్పుడు ఆ కలరు అసలు వాళ్ళ దాన్ని కూడా కనెక్ట్ చేస్తాడు. వెళ్ళేటప్పుడు బన్నీ సార్ మళ్ళీ ఇది బ్లాక్ ఏనప్ప వేసుకో అని చెప్పేసి. సో ఇట్లా చిన్న చిన్నవి చాలా ఉంటాయి సార్. అసలు డీటెయిలింగ్లో అసలు అంటే ఆ కలర్ మారితే ఆయన కవర్ చేయడానికి డైలాగ్ పెట్టారా ఏంటి? అట్లా డీటెయిల్స్ అసలు మిస్ కాదు సార్. సో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన? అంటే మీకు చెప్పిన విధానం ఉంటది కదా ఏదైనా చెప్పడం, సీన్స్ ఆయన ఎట్లా చెప్తారు? సీన్ నా క్యారెక్టర్ నాకు సీన్ చెప్పేటప్పుడు సేమ్ నాలాగానే బిహేవ్ చేస్తాడు. నా క్యారెక్టర్ లాగానే బిహేవ్ చేస్తాడు. ఓకే, అంటే ఆల్మోస్ట్ సేమ్ అంటే క్యారెక్టర్ని మనకు చూపిస్తాడు. ఆయన బిహేవియర్ తో చూపిస్తాడు. నా క్యారెక్టర్ని సార్ నాకంటే చాలా బాగా చేసిండు చెప్పాలంటే. ఓ సూపర్. అంటే సార్ చెప్పిన దాంట్లో, సార్ చూపించిన దాంట్లో ఒక 50% ఇచ్చినా కానీ మనం సక్సెస్ఫుల్ అన్నట్టు. అలా అట్లా ఉంటుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డైరెక్ట్ ఇంజెక్ట్ చేసినట్టే క్యారెక్టర్ని లోపలికి. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇలాంటి మెమరీస్ ఇంకేమున్నాయి ఈ మూవీకి సంబంధించి మీకు? నేను Day 1 షూట్కి వెళ్ళినప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ మేము చేసింది ఫారెస్ట్లో. అది ఫస్ట్ నేను ఇట్లా గన్ పట్టుకొని. ఓకే, ఫస్ట్ ఫైట్ సీన్ ఇచ్చారా? చేసింది ఫస్ట్ ఫైట్ సీన్ తోటే స్టార్ట్ చేసాం. ఓకే, ఫారెస్ట్లో ఇట్లా కొండారెడ్డిని చంపడానికి గన్ పట్టుకొని జంప్ చేస్తూ వస్తా కదా. సో దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ అండ్ ఫస్ట్ Day 1. అప్పుడు వచ్చేసి అసలు నాకు గన్ పట్టుకోవడం కూడా రాదు. పెద్ద సినిమా అంతా చూస్తేనే భయం వేస్తుంది అసలు. అంతమంది సెట్లో ఉన్నారు, ఏం చేస్తామో తెలియదు. ఎంతమంది ఉంటారు ఆ టైంకి? అరౌండ్ 200 250 దాకా. ఓకే. సో సార్ వచ్చిండు, రాజ్ ఇట్లా వెళ్ళాలి, నువ్వు చంపడానికి వస్తున్నావు అంటే సార్ చెప్తుంటేనే ఓకే. బట్ నేను వెళ్ళినా జస్ట్ షార్ట్ చేసిన, మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ పొజిషన్లో నిలబడ్డా. సెకండ్ టేక్ ఏమైనా తీసుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్ అతను కమల్ అన్న అతను వచ్చేసి సార్ పిలుస్తున్నాడు. వెళ్ళి రాజు ఎట్లా ఉంది షార్ట్ చూడు. ఏమో సార్ మీరే చెప్పాలి అంటే చాలా బాగా వచ్చింది షార్ట్. ఓకే, గుడ్, బాగా చేసినావు. అమ్మ ఎంత రిలాక్సేషన్. అంటే అది లోపల ఎంత సంతోషంగా అనిపించింది అంటే దాంతోపాటు భయం కూడా అనిపించింది. ఫస్ట్ షాటే బాగా చేసినాము, తర్వాత మళ్ళీ ఏమన్నా తప్పు చేస్తే అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పటి నుంచి ఏ మిస్టేక్ చేయాలన్నా కానీ భయం అయ్యేది. ఓకే, అంటే ఇట్ వాజ్ అంటే చాలా బూస్టింగ్ అనిపించింది. అందరూ చాలా మెచ్చుకున్నారు ఆ షాట్ చేసినప్పుడు. సో ప్రతి సీన్కి 200 మంది ఉంటారా? ఆ సీన్కి అలా ఉన్నారా? అంటే ఫైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ వాళ్ళు, సెట్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, అంటే బన్నీ గారు షూటింగ్ జరుగుతుందని తెలిసి ఎవరైనా రావడం? మరి ఫారెస్ట్లో చాలా మంది అంటే అప్పటికి అంటే ఫారెస్ట్ పీపుల్ అయినా చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది ఉన్నా కానీ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళో వచ్చేవాళ్ళు. ఓకే, అంటే అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి అన్ని దారులు తెలుసు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేది. బన్నీ సార్ ఉన్నాడంటే ఆ ఏరియా మొత్తం రోజు బిజీనే. నో, ఆర్టిస్టుల దగ్గరికి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకున్నారు. కానీ వాళ్ళకి అది టాస్కే. ఆఫ్ కోర్స్. అంటే అది ఆ టైంలో కోవిడ్ టైంలో ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అంతా కేర్ఫుల్గా అకామిడేషన్ అన్నీ కొంచెం కష్టం ఉండే అప్పుడు. బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ మేనేజ్డ్ వెరీ వెల్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ఆల్. సో మీకు పర్టికులర్గా అంటే మూవీస్లో ఎవరు ఇష్టం? మీకు మోటివేషనల్గా అనిపించే వాళ్ళు కానీ లేకపోతే మీ ఫేవరెట్ అనేవాళ్ళు కానీ ఎవరు హీరో? హీరో అని అంటే చాలామంది ఉన్నారు.